చెప్పేటప్పుడు అందరు ఎట్లా ఉండాలంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవాలి, స్ట్రైట్ కూర్చోవాలి. ఇది నా బ్యాడ్ హ్యాబిట్, దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోవాలి. ఈ పాప చూడు ఎంత బాగా కూర్చుందో, వెరీ నైస్. ఓకే సరే, మీకు స్టోరీస్ అంటే ఇష్టం కదా? ఇష్టమేనా? ఓకే, ఎంత వస్తున్నావు. ఓకే సరే, ఒక ఊర్లో అంట, తెలుగు వచ్చు కదా అందరికి? తెలుగు అర్థమవుతుందా? ఎందుకంటే మీరంతా ఫారిన్ స్టూడెంట్స్ కదా. ఓకే సరే, ఒక ఊర్లో అంట ఒక ఇద్దరు స్టూడెంట్స్, ఇద్దరు యంగ్స్టర్స్కి ఒక క్వశ్చన్ డౌట్ వచ్చిందంట. వినండి, జాగ్రత్తగా వినాలి, నా వైపు చూడాలి. రైట్, నేను అందరినీ గమనిస్తా. మీరు టర్న్ చేసినారనుకోండి, ముందే మీ దగ్గరికి వస్తా. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానో మళ్ళీ మీరు వచ్చి చెప్పాలి. వద్దు అనుకుంటే వినాలి, బస్ అంతే, సింపుల్. ఒక ఊర్లో అంట ఇలాగే మన మల్కాజ్గిరిలో ఒక ఇద్దరు యవనస్తులకి ఒక డౌట్ వచ్చిందంట. అరే, ఈ దేవుడు 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 అంటారు, మళ్ళా యేసు ప్రభు అంటారు, అసలు యేసు ప్రభు ఎవరు రా అన్నట. అయితే రెండో వ్యక్తి అన్నట, యేసు ప్రభు ఎవరంటావు ఇంద్రా, యేసు ప్రభు దేవుడు రా అన్నట. అవునా, మరి దేవుడైతే ఎందుకు వచ్చినాడు రా ఆయన ఈ లోకానికి అన్నాడంట ఇంకొక ఆయన. అప్పుడు అన్నాడంట, అరే అది ఎందుకు వచ్చాడో నాకు తెలియదు, కానీ నేను నాయన సిస్టర్ మీ ముందు నా బాబే, ఆయన నన్ను చూడమనరా నాయన, నేను నిన్ను చూడడానికి వచ్చాను, నువ్వు నన్ను చూడు. నువ్వు ఆ గోడ చూసావనుకో ఉపయోగం ఉండదు. ఓకే, సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, నేను ఒక విషయం అయితే విన్నాను రా, అదేదో ఎవరో చెప్పుకుంటూ వెళ్తున్నారు, నశించిన దానిని, నాతో చెప్పండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను. మళ్ళీ చెప్పండి, రిపీట్, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెను. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఏమన్నాడంట, అరే ఆయన ఏదో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటి విన్నా. ఏమంటే, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చెను. ఇప్పుడు రెండో వ్యక్తి అన్నాడంట, వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అవుతుంది, మీరు గమనించినారు కదా. ఈ రెండో వ్యక్తి అన్నాడంట, నశించడమా అంటే ఏందిరా అన్నాడంట. నశించడం అంటే తెలీదా నీకు? అయితే ఉండు, నీకు స్టోరీ చెప్తానని అప్పుడు ఒక స్టోరీ స్టార్ట్ చేసినాడంట. అర్థమైంది ఇప్పుడు? రైట్. సో ఆ స్టోరీలో అంట ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే జక్కయ్య. ఏం పేరు ఆయన పేరు? ఆయనకి ఆయన ఒక ఎంప్లాయ్. ఆయన ఎంప్లాయ్మెంట్ ఏంటంటే, ఈ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ఇప్పుడు మనకి మీరు ఎప్పుడైనా కొన్ని సిటీస్లోకి వెళ్తే, ఆ టౌన్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం టోల్ గేట్ క్రాస్ అవ్వాలి. హలో, మళ్ళీ అంకుల్ వస్తే మళ్ళీ అడ్డు చూస్తున్నారు, నేనే వేస్ట్ మరి. అరే నన్ను చూడండి కొంచెం ప్లీజ్. ఆ అంకుల్ ట్యాక్స్ కలెక్టర్ అంట. ఆ ట్యాక్స్ కలెక్టర్ దోస్ డేస్ ద సిస్టమ్ అండ్ కస్టమ్ ఏంటంటే, ఇఫ్ ఎనీ వెహికల్ నీడ్స్ టు ఎంటర్ ఇన్ టు దట్ పర్టికులర్ టౌన్, దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఎవరైనా ఏదైనా క్యారీ చేసుకెళ్తే దానికి ట్యాక్స్, ఎవరైనా ఎంటర్ అయితే కూడా దానికి ట్యాక్స్. అయితే ఈ ట్యాక్స్ కలెక్టర్లకి పని పాటు ఉండదు కదా, వీళ్ళకి పనాల్లో ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవడం, కూర్చోవడం. అయితే ఒక రోజు అంట ఈ బాబు ఏదో క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఏం జరిగిందంటే, ఈ ట్యాక్స్ కట్టాలి కదా, ట్యాక్స్ కట్టాలంటే ఈయన పేరు, వాట్ ఇస్ యువర్ నేమ్? జోయానా. జోయానా ఏంటి మీ ఊరు సంగతులు అన్నాడంట. మీ ఊరు సంగతులు ఏంటంటే, ఈ వీళ్ళకి పని పాటలేదు కదా, సో ఓన్లీ చిట్ చాటింగ్ అనమాట. వాట్సాప్ రే, వాట్స్ బ్రో, వాట్స్ గోయింగ్ ఆన్ రే అన్నాడంట. అరే జక్కయ్యన్నా, తెలుసా నీకు ఏ వాట్సాప్ ఏందన్నా? ఒక విషయం చెప్తా విను. ఏంటి తెలుసా, మొన్న మా ఊరు యేసు ప్రభు వచ్చినాడు. ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చినాడు. ఓకే, యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? అరే అన్న, ఒకడు మా ఊళ్ళో గుడ్డోడు అన్న, వాడికి అసలు కళ్ళే లేవు, వాడు అయ్యా అమ్మ నన్నకి ఎవరు దారి చూపించండి అనేవాడు. అట్లాంటిది యేసు ప్రభు వచ్చి అతని గుడ్డు కళ్ళు బాగు చేసాడన్నా అని చెప్పాడంట. వాట్ అంటే అప్పుడు మళ్ళీ అన్నాడంట, అవునన్నా యేసు ప్రభు ఏం చేసినాడంటే, ఆ వ్యక్తి యొక్క గుడ్డి కళ్ళ నుంచి అతన్ని ఏం చేసినాడు, బాగు చేసినాడు అన్నాడట. అప్పుడు జక్కియాలో ఒకలాంటి క్యూరియాసిటీ వచ్చిందంట. అరే ఇది ఎట్లా పాసిబుల్,
యేసు ప్రభు రావడం ఏంటి, అతని యొక్క గుడ్డి కళ్ళు బాగుపడడం ఏంటి అని చెప్పేసి అనుకున్నాడంట. సరే అలాగ డేస్ పాస్ అవుతుంటే ఇంకో రోజు ఇక్కడ చూడాలి అందరూ. ఇంకో రోజు ఏం జరిగిందంటే ఇంకొక ఆయన వచ్చినాడంట. ఆయనతో సంభాషిస్తూ ఉంటే ఆయన అన్నాడంట, ఏంట్రా మీ ఊరు సంగతులు అంటే, మా ఊరు సంగతులు ఏంటి తెలుసానా, అరే మొన్న మా ఊరు యేసు ప్రభు వచ్చినాడన్నా. యేసు ప్రభు వస్తే ఒక కుంటివాడున్నాడు. ఆ కుంటివాడిని యేసు ప్రభు అన్నాడు, లే నడు అనగానే అతను నడిచినాడన్న. అవునా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అరే ఇప్పుడు జక్కయ్యలో ఒక ఆలోచన వచ్చింది. మొన్న ఏమో జగన్న వచ్చి మా ఊరిలో గుడ్డివాడు బాగుపడ్డాడు అన్నాడు. ఈ రోజు ఇంకోటి వచ్చి యేసు ప్రభు మా కుంటివాడిని బాగు చేసిన అన్నాడు. మరొక రోజు ఇంకోటి చెప్పినాడంట, మా ఊరు యేసు ప్రభు వచ్చినాడు. ఒక ఆయన కుష్ఠరోగి, he was an unclean man, he was a leprosy, he used to shout at I am unclean 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 అని. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు ఏం చేసినాడు, బాగు చేసినాడు. అప్పుడు వెంటనే ఈ జక్కయ్యలో ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది. యేసు ఎవరో నేను కూడా చూడాలి. అర్థమైంది. ఇప్పుడు ఎందుకు ఆ క్యూరియాసిటీ వచ్చింది? హీ హర్డ్ అబౌట్ జీసస్. యేసు ప్రభువుని గురించి విన్నాడు. విన్న వెంటనే తనలో ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది. ఏమనంటే యేసు ఎవరో చూడాలి. కానీ ఈ జక్కయ్యకు ఒక హ్యాబిట్ ఉంది. ఏమి హ్యాబిట్ అంటే, సిన్స్ హీ వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్, జక్కయ్య జాబ్ ఏంటి? అందరు చెప్పాలి, జక్కయ్య జాబ్ ఏంటి? ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి అతను ట్యాక్స్ కలెక్టర్ తో పాటు అతను ఏం చేసేవాడంటే, ఎవరి దగ్గర 10 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలనుకోండి, అతనికి 40 రూపీస్ వేసేవాడంట. అతను కొంతమందికి 20 రూపీస్ వేసినవాడంట, కొంతమందికి 50 రూపీస్ వేసేవాడంట. అందరు తెచ్చుకునేవాళ్ళంట, ఛీ వీడు చాలా లంచగొండి, వీడు చాలా కరప్టెడ్ మ్యాన్, ఈజ్ యూజ్లెస్ ఫెలో, దిస్ ఫెలో, దట్ ఫెలో. కానీ ఇప్పుడు ఈ జక్కయ్యలో ఒక క్యూరియాసిటీ డెవలప్ అయింది. ఏమని? యేసు ఎవరో చూడాలి. యేసు ఎవరో ఎందుకు? ఈ హర్డ్ అబౌట్ జీసస్ మిరాకిల్స్. యేసు ప్రభు చేసిన మిరాకిల్స్ గురించి, యేసు ప్రభుని గురించి వినేతలకి ఇప్పుడు ఆయనలో వచ్చినటువంటి క్యూరియాసిటీ ఏంటంటే, యేసు ఎవరో చూడాలి అనుకున్నాడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ ఒకరోజు ఆయనకున్నటువంటి జాబ్ను బట్టి, ఆయనకున్నటువంటి మనీ మైండెడ్ కాబట్టి వాటిని బట్టి వెళ్ళలేకపోయినాడు. ఒకరోజు అంట జనాలందరూ పరిగెడుతున్నారంట, అరే రే ఎక్కడికి వెళ్తున్నా అంటే, యేసు ప్రభు వస్తున్నాడు అంట. అంటే యేసు ప్రభు అంట ఆ విలేజ్కి వస్తున్నాడు. ఆ విలేజ్కి వస్తుంటే ఇప్పుడు జక్కయ్యలో కూడా ఏమనిపించింది, యేసు ఎవరో నేను కూడా చూడాలి. కానీ జక్కయ్యకు ఉన్నటువంటిది ఏంటంటే, హీ వాజ్ ఏ షార్ట్ మ్యాన్. ఈయన పొట్టివాడు. కాబట్టి యేసు ప్రభుని చూద్దామంటే జనాలందరూ వచ్చేసారంట. అందరూ వస్తే ఆయన యేసు ప్రభుని చూడలేకపోతున్నాడంట. అప్పుడు జక్కయ్య అనుకున్నాడు, నేను యేసు ప్రభు ఈ దారిలో వస్తాడు కదా, నేను కొందకెళ్ళి ఆ ట్యాంక్ మీద నిలబడదాం. ఆ దినాల్లో ఒక చెట్టు ఉందంట అక్కడ, ఆ ట్యాంక్ లాగా. ఆ చెట్టు ఎక్కి నిలబడదాం. ఆ చెట్టు పై నుంచి మంచిగా యేసు ప్రభుని చూడొచ్చని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చెట్టు ఎక్కినాడంట. చూడండి, ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. జక్కయ్య ఈజ్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఈజ్ ఏ ఆర్డినరీ మ్యాన్? నో, ఈజ్ ఏ ట్యాక్స్ కలెక్టర్ కదా. కానీ ఇప్పుడు ఆయనలో డెవలప్ అయినటువంటి ఆ థాట్ ఏదైతే ఉందో, యేసు ఎవరో చూడాలి అనేటువంటి ఆలోచనతో ఇప్పుడు తన జాబు తనకు అవసరం లేదు. తన యొక్క స్టేటస్, ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆయనకు ఒక జాబ్, ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్మెంట్ ఆయన పట్టించుకోవట్లా. ఇప్పుడు ఏం చేసినాడంటే ఈ చెట్టు ఎక్కినాడంట. చెట్టు ఎక్కితే మీరు మాట్లాడకూడదు ఇక్కడ. ఒక చెట్టు ఎక్కి ఇక యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు కదా, చూద్దాం అనుకున్నాడంట. యేసు ప్రభు అంట ఆ గుంపులో నుంచి మెల్లిగా వస్తుంటే జక్కయ్య కళ్ళు ఓపెన్ చేసి, ఏమున్నాడు రా యేసు ప్రభు, అరే ఈయనేనా ఆ కుంటివాడిని బాగు చేసింది, ఈయనేనా గుడ్డివాడిని బాగు చేసింది, ఈయనేనా ఆ లెపర్సీ మ్యాన్ని బాగు చేసింది. అబ్బా యేసు ప్రభు ఉన్నాడు రా, భలే ఉన్నాడు. దగ్గరికి వస్తున్నాడు, ఇంకా దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ కొంచెం ఆగితే బాగుండు, నేను కొంచెం ఎక్కువ చూపు చూడొచ్చు, ఇంకా ఆగితే బాగుండు అంటే యేసు ప్రభు వచ్చి సరాసరి అక్కడ ఆగాడంట. అప్పుడు జక్కయ్య అనుకున్నాడు, అబ్బా నా ధన్యత అయిపోయింది, ఇక చాలు నాకు. యేసు ప్రభు ఎవరో నేను చూసేసిన. ఓకే, యేసు ప్రభు ఎవరో నేను చూస్తే చెట్టు మీద నుంచి అంట ఇలా చూస్తున్నాడంట. ఇలా చూస్తా, బాబా యేసు ప్రభు ఎంత బాగున్నాడు, ఈయన ఎంతమందిని బాగు చేసినాడు,
బాబా సో నైస్, ఒక్క నిమిషం ఇంకెక్కడే ఉంటే బాగుండని అనుకుంటా ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడాలి నాన్న, యేసు ప్రభు ఏం చేసినాడంటే ఇప్పుడు ఆయన అంట అట్లా ఇట్లా చూస్తూ, ఇప్పుడు నేను చూస్తున్నాను వాళ్ళు మీరు మిస్ అయిపోతారు. యేసు ప్రభు అంట పైకి చూసినాడంట. పైకి చూడగానే ఎవరు పైన ఎవరున్నారు? ఇప్పుడు ఈ జక్కయ్య గుండె డల్లు అన్నదంట. ఎందుకు? సీదా ఎవరిని చూసినాడు? జక్కయ్యని చూసినాడు. ఎవరు చూసినారు? ఎవరు చూసినారు? యేసు ప్రభు చూసినాడు. ఎవరిని చూసినాడు? జక్కయ్య పని అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, ఒక పోలీస్ వచ్చినాడు, ఏయ్ కమియర్ అన్నాడు అనుకో, వాడి గుండె ఎలా ఉంటాడే అంటారా లేదా? ఇప్పుడు మీరందరూ అసెంబ్లీలో గ్యాదర్ అయినప్పుడు మీ ప్రిన్సిపల్ వచ్చి పలానా వ్యక్తిని వచ్చి ఏయ్ కమియర్ అని అనుకో, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినాడు రా బాబు, నా పేరు ఎందుకు పిలిచినాడు రా బాబు అని ఉంటుందా లేదా కదా? అట్లాగే ఇప్పుడు జక్కయ్య హార్ట్లో డడ్ హార్ట్ బీట్ రేజ్ అయిపోయిందంట. ఎందుకంటే చెట్టు పైన ఎవరున్నారు? చెట్టు కింద ఎవరున్నారు? ఇప్పుడు యేసయ్య ఎవరిని చూస్తున్నాడు? అయిపోయింది. ఆ దెబ్బతో జక్కయ్య హార్ట్ లో ఒకలాంటి భయం వచ్చేసింది. అప్పుడు యేసు ప్రభు పైకి చూడటమే కాకుండా ఎలా అన్నాడంటే, జక్కయ్య అమ్మ బాబోయ్ నా పేరు కూడా తెలిసిపోయింది. ఏమనుకున్నాడు యేసు ప్రభు? నా పేరు కూడా తెలిసిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఏదో జరిగిపోతుంది నాకని. అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, జక్కయ్య కిందకి దిగు, నేను నీ ఇంటికి వస్తున్నా అన్నాడంట. ఏమన్నాడు యేసు ప్రభు? నేడు నేను నీ ఇంటికి వస్తున్నా అని చెప్పి తలకి ఇంకా జక్కయ్య అంట టక్ 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 దిగి వచ్చినాడంట. వా ఎంత సంతోషం, ఎంత ఆనందం. నేనేమనుకున్నాను, జక్కయ్య ఏమనుకున్నాడు? వండర్ఫుల్, యు ఆర్ నైస్. ఏసు ఎవరో చూద్దాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు జక్కయ్య? ఏసు ఎవరో చూస్తే చాలు అనుకున్నాడు. చూడ్డానికి అవకాశం లేక వెళ్ళి ఒక చెట్టు ఎక్కినాడు. ఆ చెట్టు పేరు మేడి చెట్టు అనమాట. ఏ చెట్టు అది? మేడి చెట్టు. ఆ మేడి చెట్టు ఎక్కినాడు. ఇప్పుడు జక్కయ్య మేడి చెట్టు ఎక్కి ఏసు ఎవరో చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? జక్కయ్య దిగిరమ్ము, నేను నీ ఇంటికి వస్తున్నా. అప్పుడు జక్కయ్యకి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు, యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు అనుకొని చాలా చాలా సంతోషంతో యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తాంట అప్పుడు జక్కయ్య, యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు కదా, ఎవరన్నా మన ఇంటికి పెద్ద పెద్దోళ్ళు వచ్చినారనుకోండి, మనం ఏం చేస్తాం, ఫుల్ హడావిడి నడుస్తుంది కదా. సో వెంటనే జక్కయ్య ఏదో అని ఎవరు ఒక ఆయన అన్నాడంట, అరే ఈ నీ తిట్టినట్టుగా ఉందండి. ఎందుకంటే వాళ్ళందరికీ జక్కయ్య అంటే ఇష్టం లేదు. ఈ వాజ్ ఏ కరప్టెడ్ మ్యాన్ కదా. ఈజ్ టు కలెక్ట్ మనీ సో మచ్. 10 రూపీస్ కలెక్ట్ చేయాల్సి వస్తే 40 రూపీస్ కలెక్ట్ చేసేవాడు, 40 రూపీస్ కలెక్ట్ చేయాల్సి వస్తే 80 రూపీస్ కలెక్ట్ చేసేవాడు. అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు అనమాట. అప్పుడు అందరూ అనుకుంటున్నారంట, చిచి పోయి ఇట్లాంటి దుర్మార్గం ఇంటికి యేసు ప్రభు పోయినాడే, చిచి ఇలాంటి అన్యాయస్తుడింటికి యేసు ప్రభు పోయినాడే, చిచి ఇలాంటి వ్యక్తిని యేసు ప్రభు ప్రేమించాడే, ఇట్లాంటి వాడిని యేసు ప్రభు ప్రేమించాడే అని అనుకున్నారంట. అర్థమైందా? యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడంటే అన్యాయస్తులను ప్రేమిస్తాడు. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడంటే దొంగలను ప్రేమిస్తాడు. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడంటే అబద్ధాలు ఆడేవాళ్ళని ప్రేమిస్తాడు. యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడంటే చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళని ప్రేమిస్తాడు. అర్థమైందా? యేసు ప్రభు పేరు ఏంటంటే ప్రేమ కలిగిన దేవుడు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు ఈ వ్యక్తిని ప్రేమించినాడు. ఆ వ్యక్తి ఎవరంటే జక్కయ్య. ఈ జక్కయ్యని అందరూ ద్వేషిస్తున్నారు, కానీ యేసు ప్రభు అతను ప్రేమించినాడు. ఎప్పుడైతే ఇదంతా సినారియో జరుగుతుందో అప్పుడు యేసు ప్రభు దగ్గరికి జక్కయ్య వచ్చి ఒక మాట చెప్పినాడంట, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. 4 times ఐ విల్ గివ్ బ్యాక్. నేను అన్యాయం చేసిన వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తానని జక్కయ్యలో ఒక రిపెంటెన్స్, ఒక మారు మనసు, ఒక పశ్చాత్తాపం డెవలప్ అయిందంట. కారణం ఏంటంటే జక్కయ్య ఇంట్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి జక్కయ్యలో ఇప్పుడు ఏమవుతుంది? మారు మనసు వచ్చేసింది, రిపెంటెన్స్ వచ్చేసింది. వెంటనే జక్కయ్య అందరికి దగ్గరికి వెళ్ళి తమ తప్పిదాలు ఒప్పుకున్నాడంట. అలాగన మరి నశించేటువంటి జక్కయ్యని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారు వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు మనం కూడా చాలా మంది, మనలో చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉంటాం,
చిన్న చిన్న చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాం. తర్వాత మమ్మీ డాడీకి చీటింగ్ చేస్తూ ఉంటాం, టీచర్స్ని చీటింగ్ చేస్తాం. హోంవర్క్ ఎందుకు చేయలేదురా అంటే నేను రాత్రి బయటికి వెళ్ళిన టీచర్ అని చెప్పేస్తాం. మనం ఎక్కడికి వెళ్ళము, ఇలాంటివన్నీ చెప్తాం. ఇవన్నీ ఏం చేస్తుందంటే సాతానుడు మన హృదయాల్లో ఉండి అలాగ మనం అబద్ధాలు చెప్పాలని, చెడ్డ మాటలు మాట్లాడాలని, చెడ్డ తలంపులు తలంచాలని, మనం ఇంకా చిన్న చిన్న తప్పిదాలు చేయాలని ఈ శాటన్ ఏం చేస్తాడంటే మనలో ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎప్పుడైతే జక్కయ్యలాగా మనము కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటామో, యేసు ప్రభుని స్వీకరిస్తామో, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళినాడు. మన ఇల్లు పేరు ఏం పేరంటే మన హృదయం అన్నమాట. మన హృదయం మన ఇల్లు. ఆ హృదయం అనేటువంటి ఇంటిలోకి మనము కూడా యేసు ప్రభుని ఆహ్వానించామనుకోండి, అప్పుడు మన యొక్క జీవితాలు ఏమైపోతాయి? మారిపోతాయి. మనం కూడా ఎటువంటి అబద్ధాలు కానీ, ఎటువంటి చెడ్డ మాటలు కానీ, ఎటువంటి లేకపోతే చెడు తలంపులు కానీ, బ్యాడ్ వర్డ్స్ కానీ మన నోట్లో నుంచి రావు. ఎందుకంటే మనం యేసు ప్రభువును నమ్ముకున్నాం. మనం యేసు ప్రభువును నమ్ముకుంటే మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే కడిగి వేస్తాడు, శుద్ధి చేస్తాడు. మీ అందరికి తెలుసా, ఆ రోజు జక్కయ్యని రక్షించడానికి యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్ళినాడు. జక్కయ్య వాజ్ ఎ వెరీ బిగ్ సిన్నర్. జక్కయ్య వాజ్ ఎ వెరీ చీటర్. Jackiah was a corrupted man. But when Jesus Christ entered into Jackiah's house, Jackiah's life was transformed. Jackiah's life was changed. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళాడో జక్కయ్య జీవితం మారిపోయింది. మనకైతే ఏం చేసినాడు తెలుసా యేసు ప్రభు? మన కోసము యేసు ప్రభు దేవుడు ఈరోజు మనం అనుభవిస్తున్నామే, సూర్యుడు, యునో సన్, యునో మూన్, యునో స్టార్స్, యునో ఎయిర్, వాటర్, ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. మనం ఈరోజు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు సృష్టించినాడు. ఆ తర్వాత మనందరము మన యొక్క తలంపులను బట్టి, మన మాటలను బట్టి, మనం చెడ్డ మాటలు, అబద్ధాలు, తర్వాత చెడు తలంపులు, వీటన్నిటిని బట్టి మనం అందరం కరప్ట్ అయిపోయినాం. జక్కయ్య వాజ్ ఏ పబ్లిక్ ట్యాక్స్ కలెక్టర్. హీ యూస్ టు కలెక్ట్ ద మనీ అండ్ కరప్టెడ్ మ్యాన్. బట్ మనమేమో ఇన్నర్ సిన్నర్స్. మనం ఇన్నర్, మనలో ఏంటంటే లోపల కొన్ని ఉన్నాయి అన్నమాట. మనలో వచ్చే బ్యాడ్ వర్డ్స్, మనకు చెప్పే అబద్ధాలు, లైస్, తర్వాత చీటింగ్స్, తర్వాత మనల్ని మోసం చేస్తూ ఉంటాం, మన తల్లిదండ్రులకి డిస్రెస్పెక్ట్ చేస్తాం, డిసొబీడియన్స్ చూపిస్తాం. నాకు తెలిసిలే పో, నీకు అవసరం లేదని చెప్తే హలో ఇక్కడే చూడాలి, మళ్ళీ ఇక్కడే చూడాలి. ఇలాగా మనం చేసినటువంటి వీటన్నిటిని బట్టి మనము వీటన్నిటిని ఏమంటారంటే పాపము అంటారు. వీటిని ఏమంటారు? పాపం. వీఆర్ ఆల్ బార్న్ సిన్నర్స్. మనందరం కూడా పాపంతో పుట్టిన వారము. మనందరి యొక్క ఆలోచనలు పాప సంబంధమైనవి. ఇక మనకెవరైనా, మీలో ఎవరైనా చెప్పండి, ఎంతమంది నర్సరీ చదివారు? మీలో ఎంతమంది నర్సరీ చదివారు? నర్సరీ చదివారు, చదివారా? ఓకే. మీలో ఎంతమందికి జానీ జానీ ఎస్ పాప రైమ్ వచ్చు? వచ్చు కదా? చెప్పండి గట్టిగా, జానీ జానీ. మీరు ఎంత మంచి పిల్లలంటే మీరు చెప్తుంటే నాకు ఇక్కడ పడుకోవాలనిపించేస్తుంది. అంతా చెప్పేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆ ఒక్క రైమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు అక్కడ బాబు షుగర్ తింటున్నాడా లేదా? తింటున్నాడు. మరి వాళ్ళ డాడీకి ఏం చెప్పాడు? ఈటింగ్ షుగర్ అంటే ఏం చెప్పినాడు? అమ్మ బాబోయ్. మరి మనమేమో దాన్ని చెప్పేస్తున్నాం రోజు. ఆయన అక్కడ ఏం చెప్పినాడు వాళ్ళ డాడీకి? లైస్ చెప్పినాడు. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చేయాలి. ఎవరన్నా మీ మమ్మీ డాడీ ఎవరన్నా మీరు స్కూల్కి వెళ్తుంటే, నానా మీ పక్కవాడి దగ్గర పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్సిల్ బాక్సెస్ అన్నీ మీరు దొంగిలిచ్చి మీ బ్యాగ్లో పెట్టుకొని రండి అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పారు? ఓకే, చెప్పలేదు? ఎవరు చెప్పలేదా? మీ పేరెంట్స్ ఇంకా గ్రేట్ మీకంటే కదా. మరి ఎంతమంది మీ పేరెంట్స్, నానా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, అట్లీస్ట్ టుడే ఈచ్ పీరియడ్ 1 అబద్ధం, టోటల్ 7 పీరియడ్స్ 7 లైఫ్స్ చెప్పి రావాలని ఎంతమంది చెప్పుకుంటారు? చెప్పారు ఎవరన్నా? కానీ మరి మనం అబద్ధాలు చెప్పేస్తున్నాంగా.
చెప్పావా లేదా? చెప్తున్నావా లేదా? నువ్వు అబద్ధం చెప్పట్లే, నువ్వు అస్సలు చెప్పవా? అమ్మో, నువ్వు గ్రేట్. అయితే మనం అందరం అబద్ధాలు చెప్తాం కదా, చిన్న చిన్నవి స్మాల్ లైస్ చెప్పేస్తాం కదా. మరి ఎందుకు చెప్తున్నాం మనము? బికాస్ మనలో ఒక రూట్ ఉంది. ఆ రూట్ పేరు ఏం పేరంటే సిన్. ఆ రూట్ ఏం చేస్తుందంటే మనల్ని తెలియకుండానే మనం అబద్ధాలు మాట్లాడేస్తాం, తెలియకుండానే మనం చెడ్డ మాటలు చెప్పేస్తుంటాం. అర్థమైందా? తెలియకుండానే మనము బ్యాడ్ వర్డ్స్ వాడుతూ ఉంటాం, తెలియకుండానే మనం చెడ్డ తలంపులు, మనం వేరే వాళ్ళకి ట్రబుల్ చేయాలని, లేకపోతే మమ్మీ డాడీకి ఇర్రెస్పెక్ట్ చేయాలని, డిజోబీడియంట్ చేయాలని ఇలాంటి చెప్తూ వస్తాం. దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న పాపము. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? మనలో ఉన్న కాబట్టి ఈ పాపం పోవాలంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు. పాపం పోవాలంటే కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది బుక్ తీసుకొని రాస్తా ఉంటారు, కొంతమంది దినమంతా గుచ్చుకొని పలాన్ చేస్తూ ఉంటారు. అయితే మనల్ని ప్రేమించి దేవుడు, ఈ సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసము 2000 years బ్యాక్ ఈ లోకానికి వచ్చినాడు. ఆయన పేరు ఏం పేరంటే యేసు క్రీస్తు. ఏం పేరు ఆయన పేరు? జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు, లాస్ట్లో మనందరి పాపాలను ఆయన ఏం చేసినాడంటే ఆయన మీద వేసుకొని కలువరి సిలువలో ఆయన రక్తం కార్చినాడు. మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినారు కదా? తెలుసా మీ అందరికి యేసు ప్రభుని సిలువ వేశారని? మీకెవరికన్నా ఎప్పుడన్నా మీకు ఆల్పిన్ గుచ్చుకుందా? ఒక ఆల్పిన్ గుచ్చుకుందా? మీరేం చేస్తారు? అబ్బో అని చెప్పి, అబ్బో మమ్మీ నేను స్కూల్కి పోను, ఏంటి నాకు ఆల్పిన్ గుచ్చుకుంది, అబ్బో నాకు చాలా పెయిన్ అయిపోతుంది, నాకు బ్యాండేజ్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మనం ఎన్నో డ్రామాలు చేస్తాం. కానీ యేసు ప్రభు వారు ఆయనకి ఎట్లా చేసినారు తెలుసా? ఆయన్ని ఒక చెక్క మీద పెట్టి, ఏదో చూడండి అందరూ, ఇలా హ్యాండ్ పెట్టి ఒక పెద్ద మేకు తీసుకొని ఆ మేకుని, అమ్మా చిన్నపిల్ల ఆడని చూడలేదా? అడు చూస్తున్నాం. ఆ యేసు ప్రభు చేతిలో పెట్టి ఒక సుత్తి తీసుకొని గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత ఈ చెయ్యి తీసుకొని మళ్ళీ ఇంకొక మేకు తీసుకొని గట్టిగా కొట్టినారు. మళ్ళీ కాలు తీసుకొని ఇంకో పాదం మీద ఇట్లా పాదం వేసి ఒక మేకు తీసుకొట్టినారు. ఎందుకు? యేసు ప్రభు ఏ తప్పు చేయలా, యేసు ప్రభు ఏ నేరం చేయలా, యేసు ప్రభు ఏ పాపం చేయలా. మనమన్నా అబద్ధాలు చెప్తాం, యేసు ప్రభు ఎప్పుడు అబద్ధాలు చెప్పలా. మనమన్నా చెడ్డ మాటలు మాట్లాడతాం, యేసు ప్రభు ఏనాడు చెడ్డ మాట మాట్లాడలా. ఇది బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఏ తప్పు చేయలేదని అనేక చోట్ల రాయబడింది. కానీ మన కోసం యేసు ప్రభు ఏం చేసినాడంటే శిలువలో రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు. ఆయన అంత మాత్రమే కాదు, మరణించి తిరిగి లేచినాడు. కాబట్టి జక్కయ్య ఏ రీతిగా అయితే యేసు ప్రభు ఎవరో చూస్తే చాలు అనుకున్నాడు, కానీ యేసు ప్రభుని జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికి వస్తానంటే జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు. తద్వారా జక్కయ్య యేసు ప్రభు కుటుంబంలో చేర్చబడ్డాడు. ఈరోజు మనందరం కూడా మన హృదయంలో యేసు ప్రభుని స్వీకరిస్తే, మనము కూడా యేసు ప్రభుని మనం నమ్ముకుంటే, యేసు ప్రభువా నా కోసం మీరు రక్తం కార్చినారయ్యా, నా కోసం మీరు ఈ లోకానికి వచ్చినారయ్యా, యేసు ప్రభువా నా కోసం మీరు సిలువలో రక్తం కార్చినారు ప్రభా, నేను ఎరుగుతున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా పాపాలను క్షమించు ప్రభా అని మనము కూడా ప్రార్థన చేస్తే యేసు ప్రభు మన హృదయం అనే ఇంటిలోకి వస్తాడు. యేసు ప్రభు మన హృదయం అనే ఇంటిలోకి వచ్చడం ద్వారా మనం దేవుని బిడ్డలం అవుతాం, మనము దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడతాం. ఎలాగైతే జక్కయ్య యేసు ప్రభుని నమ్ముకొని దేవుని కుటుంబంలో చేర్చబడ్డాడో, మనము కూడా యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా దేవుని కుటుంబంలోకి చేర్చబడతాం. మన జీవితంలో యేసు ప్రభు మన హృదయంలోనికి వస్తాడు, మనకు రక్షణ, మారు మనసు కలుగుతుంది. ఆ తర్వాత మనము పరలోకానికి వెళ్తాం అనమాట. మన పాపాలు క్షమించబడతాయి. ఇప్పటి వరకు మనం చేసినదంతా కూడా యేసు ప్రభు తన రక్తంలో దాన్ని క్షమించి కడిగి శుద్ధి చేస్తాడు. అర్థమైందా? కాబట్టి మనం కూడా చిన్న ప్రార్థన చేసుకుంటే, యేసయ్యా నా హృదయంలోకి రాయ్యా, నా పాపము నుండి కడుగయ్యా, నన్ను శుద్ధి చేయయ్యా, నేను కూడా జక్కయ్యలాగా ఇది నాన్న మిమ్మల్ని నమ్ముకోవాలనుకుంటున్నాను, నేను కూడా జక్కయ్యలాగా
నా జీవితాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేస్తే గనక యేసు ప్రభు మన యొక్క హృదయంలోనికి వస్తాడు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం విన్న స్టోరీ అంతా కూడా ఒకసారి నెమరు వేసుకుందాం. ఎవరు యేసు ప్రభుని ఎవరు చూడాలనుకున్నారు? జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? ఏ చెట్టు ఎక్కినాడు? మేకల చెట్టా? మేడి చెట్టా? ఓకే. ఆ తర్వాత మేడి చెట్టు నుంచి దమాలమని దూకినాడా? కాదు, యేసు ప్రభుని దగ్గరగా చూడాలని అనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు కిందకు చూసినాడా, పైకి చూసినాడా? పైన ఎవరున్నారు? పైన జక్కయ్య ఉన్నాడు. జక్కయ్యని చూసినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? జక్కయ్య దిగిరా. ఎందుకు దిగిరమ్మన్నాడు? మరి నన్ను కూడా మీ ఇంటికి తీసుకెళ్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో మీ ఇంటికి వస్తాను దిగిరా అన్నాడు. అప్పుడు జక్కయ్య నేను రాను, నేను ఇక్కడే ఉంటానడా? లేదు. ఏం చేసినాడు? కిందికి దిగి వచ్చినాడు. యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళినాడు. ఆ తర్వాత జక్కయ్య జీవితంలో ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. జక్కయ్య కూడా యేసు ప్రభు కుటుంబంలో చేర్చబడ్డాడు. అందుకని యేసు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చానన్నాడు. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. జక్కయ్య ఇప్పుడు అక్కడి నుంచి అన్యాయం చేసినాడా? చేయలేదు. జక్కయ్య అన్యాయం చేసిన వాళ్ళందరికి తిరిగి ఇచ్చేసినాడా? ఎంత ఇచ్చినాడు? ఎన్ని టైమ్స్ ఇచ్చినాడు? 4 times. ఎక్సలెంట్. ఎన్ని టైమ్స్ ఇచ్చినాడు? 4 times ఇచ్చినాడు. తిరిగి ఇచ్చేసినాడు. తన జీవితం మారిపోయింది. ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఎవరున్నారు? యేసయ్య అన్నాడు. ఇప్పుడు జక్కయ్య ఎవరు బిడ్డ? జక్కయ్య ఎవరు బిడ్డ? ఇప్పుడు జక్కయ్య చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. ఎందుకు? జక్కయ్య ఎవరు నమ్ముకున్నాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అర్థమైందా? కానీ వీటన్నిటికీ ఫస్ట్ పాయింట్ జక్కయ్యలో పుట్టిన థాట్ ఏంటి? యేసు ఎవరో. అదే గనక జక్కయ్య గనక యేసు ఎవరో చూడాలి అనుకోకపోయినట్లయితే ఇవన్నీ ప్రాసెస్ జరిగేది కాదు. కాబట్టి మీరు కూడా యేసు ప్రభువుని మీ హృదయంలోనికి చేర్చుకోవాలి. యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా స్వీకరించాలి. అప్పుడు మీకు కూడా రక్షణ కలుగుతుంది. ఇప్పుడు మేము చనిపోయినామనుకో, మాకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఏమనంటే మేము పరలోకానికి వెళ్తామని. కాబట్టి మీకు కూడా అటువంటి నిరీక్షణ ఉంటుంది. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ సైలెంట్ గా మోకరించాలి. ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు. హలో పాప, క్లోజ్ యువర్ ఐస్. గుడ్. ఓకే, అందరూ మోకరించాలి. ఇప్పుడు మీరు మౌనంగా మీ మనసులో ఒక చిన్న ప్రేయర్ చేసుకోండి. మనం ఎవరి గురించి విన్నాము? ఓకే, మీరు ఆన్సర్ చెప్పేశారు. క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఓకే, మనం ఎవరి గురించి విన్నాము? జక్కయ్య ఏమనుకున్నాడు? యేసు ఎవరో మీరు మనసులో చెప్పుకోండి. ఇప్పుడు నువ్వు కూడా యేసు ప్రభుని చూడాలనుకుంటున్నావా? ఎస్. యేసయ్యా, నా హృదయంలోనికి రాయ్యా. నా జీవితంలో కూడా మీరు గొప్ప మార్పు తీసుకురండి. బాబు క్లోజ్ యువర్ ఐస్. నేను మీ బిడ్డగా చేయబడాలనుకుంటున్నాను. నాకు కూడా రక్షణ కావాలనుంది ప్రభా. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. ఇక నుంచి నేను అబద్ధాలు ఆడను ప్రభా. ఇక నుంచి నేను చెడ్డ మాటలు మాట్లాడకుండా నాకు సాయం చేయండి ప్రభా. ఇక నుంచి నేను చెడ్డ ఆలోచనలు చేయకుండా నాకు సాయం చేయండి ప్రభా. నేను కూడా మీ బిడ్డగా చేయాలనుకుంటున్నానని ఒక చిన్న ప్రేయర్ మీ హృదయంలో మీరు చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. సిన్సియర్గా చేయాలి. ఎవరైతే అలాంటి ప్రేయర్ చేశారో, నిజంగా సిన్సియర్గా అన్నా ఐ ప్రేడ్ అన్నా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నేను అట్లాంటి ప్రార్థన చేసినానని చేయెత్తి చూపించండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైతే సిన్సియర్గా అట్లాంటి ప్రేయర్ చేశారో, ప్రేయర్ చేసిన వాళ్ళు చేయెత్తండి. ఓకే, ఇప్పుడు నాతో పాటు చేయలు దించండి. నాతో పాటు చెప్పండి, యేసయ్యా. అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్యా, ఈరోజు జక్కయ్య పాఠాన్ని నేను
నేను విన్నాను. జక్కయ్య మిమ్మలను చూడాలి అనుకున్నాడు. జక్కయ్య యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకున్నాడు. జక్కయ్య యేసు ప్రభుని తన హృదయంలో చేర్చుకొనుట ద్వారా రక్షణ పొందాడు. నేను కూడా ఈ రోజు నుండి నీ బిడ్డగా ఉండాలని కోరుచున్నాను. కాబట్టి యేసయ్యా, మీరు నా హృదయంలోనికి రండి. నా పాపములను క్షమించండి. నేటి నుండి నన్ను కూడా మీ బిడ్డగా చేసుకోండి. మా మమ్మీ డాడీని దీవించండి. మా కుటుంబాన్ని రక్షించండి. ఇక మీదట నేను మీ బిడ్డగా జీవించినట్లు నాకు సహాయము చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ఇప్పుడు ఆంటీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే ఉండాలి. చాలా ఏళ్ళ నుంచి ప్రారంభమైంది. 8 అభివృద్ధి చెంది ఆయన 50-60 మంది పిల్లలు తండ్రి ప్రతి వారం కూడా కూడుకొని ఇస్తుండగా ఆయన వస్తున్నారయ్యా. పిల్లలందరూ కూడా వాక్యాన్ని చక్కగా విన్నారు. యొక్క ఎలాంటి హృదయాన్ని ప్రార్థిస్తున్నాను. ఇది కొరకు మరి మా ప్రభా నాయన మరి జీసస్ కూడా ఎంతో మరి శ్రమ తీసుకుని వారి గృహాల నుంచి ఎంత దూరం వచ్చి వీరికి మరి మా ప్రభా పాఠాలు చెబుతున్నా బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేర్చుకుంటున్నటువంటి మాటలన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు మరి తండ్రి చూడవచ్చినటువంటి మరి మా ప్రభా ఎక్కయ్యను మరి వారు విన్నారు. దేవా అన్న అనే వారు కూడా వారు మనసు పాపక్షమాపణ పొందుకొని తండ్రి తనకు మరి మా ప్రభా తన హృదయంలో కలిగినటువంటి మరి మార్పును ఆయన మీరు కూడా కలిగించగలిగినంతే వందనాలు. తను మరి ఎంతో అనుభవస్తులు మరి తండ్రి అనేకుల దగ్గర మరి అక్రమంగా వసూలు చేస్తున్నాడు ట్యాక్స్. అటువంటి వ్యక్తి మరి మా ప్రభా 4 గంటలు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి ఇస్తానని మరి మా ప్రభా సెలవిచ్చాడు. ఆ విధంగా చేయటం ద్వారా ఆ ఇంటికి ఆయనకు రక్షణ కలిగేందుకై వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ బిడ్డలు నిన్ను స్వీకరించి తన తల్లిదండ్రుల మరి ఇంటివారు పక్కవారు వారందరితో కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను ఆ యొక్క మంచితనాన్ని పంచుకోవడానికి సహాయం చేయండి. మా ప్రభా ఆయన నమ్ముకోవడం ద్వారా తండ్రి మరి మా ప్రభా మా పాపం క్షమించబడటం మరి తండ్రి అంతేకాకుండా మా పాప రోగంలో మరి తండ్రి మా యొక్క శరీర బలహీనతలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మరి మా ప్రభా ఆయన త్వరపరచబడేటువంటి మరి తండ్రి కృప మరి అనుగ్రహించబడినట్లు మరి తండ్రి యేసు ప్రభు చేయగలడని మరి అనేకుల్లో మీరు ప్రకటించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా వారి యొక్క మరి తండ్రి అక్కర అవసరత తీర్చండి. వారు చదువుకుంటున్నారు. వాళ్ళకు మంచి జ్ఞానము తెలివి వివేచన శక్తిని దయచేయండి.
మరి తండ్రి చక్కగా మంచి మార్క్స్తో పాస్ అవడానికి సహాయం చేయండి. నీవు యేసు మరి వారు యేసుక్రీస్తు యొక్క బిడ్డలని వారు సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి. ఆయన నేను మాకు జ్ఞానం మరి జ్ఞాపశక్తిని అనుగ్రహించేటువంటి దేవుడిని కూడా ప్రకటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా మా ప్రభా ఆయన వారి చిన్న హృదయాలలో నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంటున్నాను. అవును ప్రభా ఆయన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మరి ప్రేమించినటువంటి వారే ఉంటున్నారు. వారిని చిన్న బిడ్డలను ఆటంకపరచుకున్న ఏదో తీసుకురండి సెలవిచ్చావు. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాకుండా మరి తండ్రి ఈనాటి పరలోక రాజ్యం సెలవిచ్చావు కనుక మా ప్రభు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పరలోక రాజ్యం కొరకైనటువంటి ప్రయాసం మీరు కూడా కలిగి ఉండున్నట్లు తండ్రి ఆయన మరి చెప్పబడినటువంటి వాక్యం మీరు ఆశీర్వదించి తెలియజేయండి తండ్రి. మీ దాసుని కూడా మీరు వాడుకున్న విధానం కొరకై స్తోత్రాలు. మరి టీచర్స్ ఇమాన్యుల్ మరి వ్యూల శుభాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా నీ కరుణ హస్తాలను వారితో కూడా ఉంచి నీ నడిపించి వారికి అనుగ్రహించి ఇంకా మరి తండ్రి యొక్క సండే స్కూల్ మరి అభివృద్ధి పొందినట్లు విస్తరించినట్లు సహాయం చేయాలి. నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నామమున మరొకసారి మరి తండ్రి మీరు తల్లిదండ్రులను కూడా మీరు జ్ఞాపం చేసుకుని వారిని మీరు ప్రతి వారం పంపిస్తున్నారు తండ్రి. దాని కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నారు. వారితో కూడా నీ యొక్క రక్షణ కార్యం జరిగించి మరి తండ్రి మీరే మహిమ పొందని ప్రార్థిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము. ఒక స్కిట్ చూద్దాం, ఓకేనా? చిన్న స్కిట్ వల్ల మనం ఏం నేర్చుకుంటామో కూడా చూద్దాం. ఒక స్కిట్ విన్న వాళ్ళు పక్కన. నా జీవితంలో సంతోషం అనేదే లేదు. నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నా జీవితంలో చింత, బాధ, నిరాశ, దుఃఖం తప్ప మరేమీ లేదు. నా చుట్టూ జనాలు చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఒక పని చేస్తాను. ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారి సంతోషానికి కారణం ఏంటో అడిగి తెలుసుకుంటాం. హాయ్ బ్రదర్, మీతో కొంచెం చెప్పి మాట్లాడచ్చా? హాయ్ బ్రదర్, మీతో కొంచెం సేపు మాట్లాడచ్చా? బ్రదర్ మాట్లాడచ్చు. మీరు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు బ్రదర్? మీ ముఖంలో చింత, బాధన ఏం కనిపించలేదు. ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి బ్రదర్? బ్రదర్ నేను సంతోషంగా ఉండడం కారణం నా జ్ఞానము, నా చదువు, ఇంకా నా సర్టిఫికేట్స్ బ్రదర్. నా చదువుతో నేను ఏమైనా చేయగలను. నేను నా చదువుతో చాలా చాలా సాధించాను బ్రదర్. ఓకే బ్రదర్, నేను మీకంటే 2 రెట్లు ఎక్కువ చదువుకున్నాను. నేను అక్కడ లేని సర్టిఫికేట్స్, అక్కడ లేని మెడల్స్ అంటూ లేవు. నేను పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నుంచి చదువుకున్నాను. ఓకే బ్రదర్, సరే నాకు ఇక్కడ సంతోషం సరైన సమాధానమే దొరకలేదు. నేను ఇంకొక అతని దగ్గరికి హాయ్ బ్రదర్, మీతో కొంచెం సేపు మాట్లాడచ్చా? సరే బ్రదర్ మాట్లాడండి. మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి బ్రదర్? మీ ముఖంలో బాధ అనేది లేదు, ఇంత సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషానికి కారణం ఏంటి బ్రదర్? నా సంతోషానికి కారణం నేను చాలా ఆస్తిపరుని. నా దగ్గర చాలా విల్లాస్ ఉన్నాయి. నా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇంకా వజ్రాలు, బంగారం ఉంది. నేను పిలవగానే అందరు వస్తారు. నేను అందరికీ సాయం కూడా చేస్తాను. అందువల్ల నేను సంతోషంగా ఉన్నాను. ఓకే బ్రదర్, అంతేనా? నాకాడ మీకంటే చాలా ఆస్తి ఉంది. నాకాడ చాలా బంగ్లాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు చాలా ఆస్తి ఉంది. నాకైనా నాకు సంతోషం లేదు బ్రదర్. ఇక్కడ కూడా సరైన సమాధానం దొరకలేదు. ఇంకొక దర్శనం టికెట్స్ బుక్ చేయండి. మనము తొందరగా బయటకు వెళ్దాము.
తెలుసా? నా ఫ్యామిలీ, నా చిల్డ్రన్స్, రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతోటి కలిసి నేను టూర్స్కి వెకేషన్స్ కూడా వెళ్తాను. బ్రదర్ నేను ఒక ప్రశ్న అడగచ్చా? ఓకే బ్రదర్, అడగచ్చు. మీకు ఎంతమంది పిల్లలు బ్రదర్? ఇద్దరు. ఇంతే, నా కాడ పిల్లలు ఉన్నారు, అయినా కానీ నా కాడ సంతోషమే లేదు. అరే నాకు ఇక్కడ కూడా సరైన సమాధానమే దొరకదు. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? హాయ్. నువ్వు చాలా బాధగా ఉన్నావు. ఏం చెప్పమంటావు ఫ్రెండ్, నా జీవితంలో కొంత బాధ ఫ్రెండ్, అయినా కానీ ఎంత సంతోషంగా కూడా ఉండలేకపోతున్నాను. నేను ఒక పని చేసిన, చుట్టూ జనాలు ఎంతో సంతోషంగా ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి వారి సంతోషానికి కారణం అడిగి తెలుసుకున్నాను. కానీ నాకు అక్కడ కూడా సరైన సమాధానం దొరకలేదు ఫ్రెండ్. ఈ సిచ్యువేషన్ అర్థమైంది. మనం ఒక దగ్గరికి వెళ్దాం. చాలా బాగా ఉన్నాడు. మన జీవితంలో ఏమి కలిగి ఉన్నా ఏమి కలిగి ఉండకపోయినా మన జీవితంలో యేసుక్రీస్తుని కలిగి ఉంటే అదే మనం నిజమైన సంతోషం. ఈరోజు దేవుడు మాన్యాలతో ఏం మాట్లాడతాడో తెలుసుకున్నాం. రెఫరెన్స్ కీర్తనలు 4:7. తీయండి అందరికీ కీర్తనలు 4. ఓపెన్ చేయండి, ఓపెన్ యువర్ బైబిల్. అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. కీర్తనలు 16:11. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నెహెమ్యా 8:10. యెహోవానందు ఆనందించుట వల్ల మీరు బలముందెదరు. ఇమానుయేల్ తన జీవితంలో దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. దేవుని అంగీకరించి దేవుడికి తగినట్టుగా జీవిస్తున్నాడు. తర్వాత ఇమానుయేల్ అండ్ పాస్టర్ గారు కలుస్తారు. థ్యాంక్ యూ పాస్టర్, మీ వల్ల నేను తెలుసుకున్నాను మన జీవితంలో ఏది కలిగి లేకపోయినా కానీ దేవుని మనం అంగీకరిస్తే అదే మనకు నిజమైన సంతోషం అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను పాస్టర్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎవ్రీ సాటర్డే 4 o'clockకి సండే స్కూల్ జరుగుతుంది. రావచ్చు. మీరు
మీరు రావచ్చు, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రావచ్చు ఎవ్రీ సండే. ఓకేనా? ఎవ్రీ సండే 4 o'clock ఈవినింగ్ జరుగుతూ ఉంటుంది. 4 to 6 త్వరగానే అయిపోతుంది, త్వరగానే వెళ్ళిపోవచ్చు. మంచి మంచి స్టోరీస్ వినొచ్చు, ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా అవుతారు. సరేనా? సరే, ఇప్పుడు చిన్న